బాయ్ యోదా, మళ్ళీ రా హాలిడేస్ కి. యోధ పాప వెళ్తుంది ఇంటికి, వాళ్ళ ఇంటికి. 4-5 days అయిందా వచ్చి? ఎప్పుడు గురువారం, శుక్రవారం, ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే, సండే, మండే హాలిడే వీళ్ళకి. వద్దులే అడవుకులే, మళ్ళీ వద్దులే హాలిడేస్ లో. బొంగున తింటాను. వాటిని ఏమంటుంది సార్? వాటిని తింటవా? ఒక టేస్ట్ చూడు, కొంచెం కొంచెం ఇది నాకు జలుబు చేసి గొంతు ఉమ్మత్త అంటించిందా? అన్ని అంటించిన సిరీసులు అంటించిన, సి డ్రామా, కే డ్రామా. నీ ఏం పని లేదు, ఒకటి ఉంది ఇంట్లో ఆల్రెడీ. దానిలాగా కాదు కానీ మేము పోవాలి, కొరియా పోవాలి, ఖచ్చితంగా పోవాలి పెద్ద అయినాక. స్టేట్ ఫస్ట్ కాకుండా డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, మామ పేరు నిలబెట్టాలి. నేను ఎలా చదివి ఇప్పుడు పడుకుంది మామ పేరు. నేను ఎలా చదివాను అలా కాకుండా బాగా చదువు. బాయ్ దీవెనమ్మా. మళ్ళీ ఎప్పుడు కమింగ్? ఎప్పుడు వస్తారు? బాయ్. అందరం కలిసి మళ్ళా పండగకి వెళ్ళడం సంక్రాంతికి. మేబీ 31st. 31st హాలిడే ఉండదు. ఫస్ట్ కూడా ఫస్ట్ ఉంటుంది కదా. బాయ్ అదక్క. బాయ్ అక్క. టాటా, బాయ్ బాయ్. సీ యు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఉమానే సరిగా లేదు, పాపం తగ్గలేదు, ఇంకా కొంచెం ఎక్కువైంది ఇంకా కాఫ్. మొత్తానికైతే యోధ, సునీత వాళ్ళైతే వెళ్ళిపోయారు. సునీత యాక్చువల్గా నిన్న వాళ్ళది చందు వాళ్ళ బావ వాళ్ళది ఇరుముడు ఉంటే అక్కడికి వెళ్ళేసి యోధ ఇటు వచ్చింది. సునీత వాళ్ళ వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు మళ్ళీ స్కూలు, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే యోధ వెళ్ళిపోయింది. అన్నను కూడా అక్కడే ఉంది, వాళ్ళ వదిన వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా ఆమె అక్కడ ఉంది, యోధ ఇక్కడ ఉంది. సునీత వచ్చేసి తీసుకొని వెళ్ళింది అనమాట. షూటింగ్ అయిపోయింది యోధకి. ఇంక ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తారనమాట. అందుకే నేను ఈవినింగ్ వెళ్ళిపోయారు. ఇదేమో వీడియో వచ్చేసి ఆ రోజు వీళ్ళు ఉన్న రోజే అనుకుంటా వీడియో. అందరూ ఉన్న రోజు పూరి ఈవినింగ్ పూరి చేసాము. యాక్చువల్ నేనే చేద్దామన్నాను. మా దేవుని బాబాకి ఇష్టం పూరి అంటే, వాడు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు పాప. కానీ ఇక స్కూల్ ఉండేప్పుడు కష్టం కదా, అంత పొద్దున్నే చేయడము, టైం చాలా అవుతుంది. మళ్ళీ లంచ్ బాక్స్ కట్టాలి, ఇవన్నీ కట్టాలని చెప్పేసి టైం అవుతుంది అని చెప్పి ఇక అప్పుడు కుదరదు. ఎప్పుడైనా హాలిడే ఉన్న రోజు, సండే రోజు మాత్రం చేయాలనుకుంటాం. కానీ ఆ రోజు కూడా ఒక్కోసారి బాగా లేట్ అయింది అనుకోండి లేవడము, ఇంకా పూజ చేసేసరికి టైము, తినేసరికి చాలా టైం అవుతుంది. ఇంకా ఆ రోజు కూడా హాలిడే రోజే ఈవినింగ్ చేసామన్నమాట పూరి. మార్నింగ్ కుదరలేదని చెప్పేసి ఈవినింగ్ చేసాము. ఇంకా ఉమా మొత్తం ఉండలు చేసేసి పిండి అంతా చేసేసిన తర్వాత ఇంకా నేను వెళ్ళి పూరి కాలుస్తున్నాను అనమాట. కానీ బాగా పొంగాయి పూరీలు, చాలా బాగా పొంగాయి. కొన్ని ఏమో బాగా పొంగలేదు, దానికి హోల్ పడుతుంది కొన్నిటికి. అక్కడ మాకు స్పేస్ ఉండదు అనమాట ఉమా ఇట్లా పూరి చేయడానికి. అక్కడ కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట, అక్కడ పీట వేసుకోవడానికి పూరి ఇది చేసేది. ఫ్రీగా ఉంటే మంచిగా చేతులు అటు ఇటు ఫ్రీగా వస్తే ఇంకా బాగా వస్తాయి. కానీ ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎమ్మటే తీసేస్తున్నాను నేను. ఇంకోటి ఉమాకి నిన్న చాలామంది చెప్పారు తొందరగా తగ్గాలి, రికవర్ అవ్వాలని. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇంకా మనకి సీజన్ కాబట్టి ఇంకా చాలామందికి కూడా అట్లే ఉంది. కాకపోతే చలి కొంచెం తగ్గింది హైదరాబాద్లో అయితే, మాకైతే లేదు. నిన్న నుంచి కొంచెం తగ్గింది, మ్యాక్సిమం తగ్గింది. మరి మీకు ఎలా ఉంది? ఎవరెవరి ఊళ్ళో ఎలా ఉంది? చలి ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా? మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి.
చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ మంచి మంచి కామెంట్స్, మంచి మంచి సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. చాలా చాలా థ్యాంక్స్. మా ఉమాకి అంతే అండి, పోయిందంటే ఒక వారం కాదండి, 2 వీక్స్ కాదు, 3 వీక్స్ కాదు, 4 వీక్స్ దాకా పడుతుంది ఒక్కొక్కసారి. జలుబు కంటే కూడా దగ్గు వస్తే వాయిస్ పోతుంది చూడండి, ఆ వాయిస్ పోతుంది ఉమాకి ఎందుకు ఏమో. ఇంకా ఇప్పుడు ఒక రకంగా వస్తుంది వాయిస్, ఏంటండి అట్లా వస్తుంది అనమాట. సిరప్ టానిక్ తీసుకొచ్చిన, ట్యాబ్లెట్లు కూడా వేపిస్తున్నాను. కాకపోతే ఎన్ని వేసినా మనకు దగ్గుకి జలుబుకి మనము ఎన్ని వేసినా ఎంత వాడినా జస్ట్ రిలీఫ్ కోసమే తప్ప అవి ఎప్పుడు పోవాలో అప్పుడే పోతాయి. ఎట్లా జస్ట్ మనం ఆ మెడిసిన్స్ ఏదైనా సరే జలుబుకి వీటికి రిలీఫ్ కోసమే తప్ప తగ్గాలనేది ఏముండదు. కొన్ని అతి మధురం కూడా ఉంది మా ఇంట్లో, అది కూడా వేసుకోమని తమలపాకు తీసుకొచ్చా. అది కూడా కొంచెం మంచిగా పనిచేస్తుంది ఆయుర్వేదం. తమలపాకులు తీసుకొచ్చా, వేసుకోమని చెప్పా. అక్కడ చూడండి. అలాగే లవంగాలు కూడా వేసుకో నోట్లో అని చెప్పా. పూరి అయితే మొత్తానికి అయితే నాకు చాలాసేపు అయింది నిల్చొని, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. నిల్చొని కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంటున్నా. ఇంకా ఎన్ని ఉన్నాయి అని లెక్క పెడతా ఉన్నా నేను, తొందరగా అయిపోతే బాగుండని. మా దేవుని బాబు అక్కడ వెయిట్ చేస్తూ ఉండు, ఇంకా అవ్వలేదా అంటుండే. అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు మేము వాయిస్ చెప్పాల్సి వస్తుందంటే, అక్కడ వాళ్ళ ఇంకా టీవీ పెట్టేసి, ఆ రోజు సండే అనుకుంటా, సండే కదా, ఈవినింగ్ ఇంకా మూవీస్ అని వాళ్ళు యాక్చువల్గా టీవీలో చూడలేండి, మామూలుగా యూట్యూబ్ పెట్టేస్తారు, లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ మూవీస్ ఎక్కువ యూట్యూబ్లో పెట్టేసి వీడియోస్ ఏవేవో చూస్తూ ఉంటారు, కామెడీవి లేకపోతే బొమ్మలవి లేకపోతే ఇంకేవేవో చూస్తూ ఉంటారు. ఆ సౌండ్లు వస్తూ ఉన్నాయి, అందుకని చెప్పి ఇంకా వాయిస్ చెప్పలేదు ఆ రోజు. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఉమాకి వాయిస్ సెట్ అయ్యేలోపు ఎంత టైం పడుతుందో తెలియదు. అప్పటిదాకా నా వాయిసే మీరు వినాల్సి వస్తుందేమో. అలవాటు చేసుకోండి వినడం, నేను కూడా చెప్పడం అలవాటు చేస్తా. ఓకే, నా వాయిస్ కూడా చాలా నచ్చింది, మంచిగా చెప్పారని చెప్పాను నిన్న. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూరీలు అయితే మొత్తానికైతే అయిపోవచ్చినాయి. ఆ రోజు మళ్ళీ ఆ పూరీలోకి కర్రీ వచ్చేసి చికెన్, ఆల్రెడీ మొన్న తెచ్చిన చికెన్ ఉంటే కొంచెం ఉంది, దాన్ని చిన్నగా కర్రీ ఒక గ్రేవీ లాగా చేసేసిందమ్మా. చాలా బాగుంది పూరీలోకి చికెన్ కర్రీ. మొత్తం అంటే చిన్న చిన్న పీసులు కట్ చేసేసి చేసిందనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్, బాగా మంచిగా తిన్నారు పిల్లలు కూడా, బాగుంది అని. ఇంకా ఆ రోజు నాకు తెలిసి నైట్ ఇంకా అన్నం తినలేదు అనుకుంటా, మేము తినలే కదా, ఎవరు అన్నం తినలే, అందరూ పూరీలే తిన్నారు ఒక్కొక్కరు. యాక్చువల్లీ నైట్ టైము తినకూడదు అంటారు, కానీ ఇంకా అంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్లేదు, మనం డైలీ తింటే ప్రాబ్లం, కానీ ఎప్పుడో ఒక్కసారి కదా, రేరు కాబట్టి ఏం కాదనమాట. యాక్చువల్గా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు, కానీ బయట మరి ఇంకేం బయట తినలేము, బయట తినలేదని ఇంట్లో తింటున్నమాట. ఇదనమాట. థ్యాంక్ యూ.